Operation Overdrive. Power Rangers. Operation Overdrive. రేంజర్లు ఆకాశం చేరేలా 5 రోజులు హీరోలు సూర్యుడు వైపు సాగేలా మాయా శక్తులు వీళ్ళ చూసి భయపడుతుంటాయి. 500కి రేంజర్ల పయనం సాగుతూ ఉంటాయి. ఇంకా నిధిని వెతకాలి, కొత్త మంత్రిని కాపాడాలి. ఈ లోకంలో ఇంకా పిల్లలు చాలా చూడాలి. సాధించేది ఏది మేము మనదికి వెళ్ళాం. పవర్ రేంజర్స్ ఎప్పుడు చెప్తున్నారు పక్కన వెళ్ళాం. Power Rangers. Operation Overdrive. Power Rangers. Operation Overdrive. ఇది కేవలం పక్షి కాదు, ఇది హో-ఓ. ఇతిహాసాలలో జపాన్ వాళ్ళ వేట పక్షి. ఇతిహాసాలను బట్టి దీనికి స్వేచ్ఛనిస్తే టోరు వజ్రం ఎక్కడుందో కనిపెట్టడానికి ఆధారాలను చూపిస్తుంది. ప్రపంచంలోకెల్లా అతి విలువైన వజ్రం. పురాణాల్లో చదివిన దాని ప్రకారం ఆ వజ్రం ఉన్న వారికి అత్యంత శక్తులు వస్తాయి. చాలా విచిత్రంగా ఉంది కదా. మనం ఒక పక్షి బొమ్మను కొనడానికి టర్కీ దాకా వచ్చాం. టర్కీ పక్షి అర్థమైందా? నమ్మకం కలకపోతే అలా వెటకారంగా మాట్లాడక్కర్లేదు. ఈ కాడింది చాలు. ఆఫీస్ సెట్ ఉందంటే ఇటుంది. మన ట్రాకర్ బట్టి వాళ్ళు తలుపులు తెరిచి ఉంచుతారు. ఏదో తేడాగా ఉంది. అంటే ఇది మామూలుగా శిథిలం అవ్వలేదంటావా? వాళ్ళు తలుపులు తెరిచి ఉంచండి అన్న మాటకు అర్థం ఈ ఇంటిని తునా తునకలుగా పేల్చేయమనా? అల్మారాని కనిపెట్టి హో-ఓ విగ్రహం తీసుకుని వెళ్ళిపోదాం. వీళ్ళు ఇంకా ఆండ్రూ గారి ఆఫీస్లోనే ఉన్నాడు. బహుశా డాడ్ అతనికి కొత్త జోడు ఇస్తున్నారేమో. అతను ప్రతి పని బాగా చేస్తున్నాడు కదా. నేను చాలా చక్కగా పనులు చేస్తున్నానే, మరి నాకెందుకు ఇవ్వలేదు? నేను విల్ని ఆఫీసులోకి ఎందుకు పిలిచానో అర్థం కాక చాలా టెన్షన్ పడుతున్నట్టున్నారు. నేను విల్ని పంపేశాను. పంపేశారా? ఇది తొందరపడి తీసుకున్న నిర్ణయం కాదు. అతని ప్రవర్తన నాకు వేరే దారి లేకుండా చేసింది. ఇది మీ టీం మెంబర్స్ అందరికీ ఓ వార్నింగ్. విల్ని తన ట్రాకర్ నుండి వదిలి వెళ్ళమన్నాను. తను లెక్క చేయలేదు. అది ఎవరికో అత్యంత శక్తివంతంగా మారుతుంది. జాగ్రత్తగా ఉండండి. నేను నీకోసం ఎదురు చూస్తున్నాను. చెడ్డ వార్త, నన్ను కనిపెట్టావుగా. నో, నన్ను చంపే. అది పెద్ద పని కాదు. కానీ నేను వచ్చింది నిన్ను బంధించడానికి కాదు, నీతో చేతులు కలపడానికి. నువ్వు నేను కలిసి ఒక టీంగా మారాలి. ఆలోచించు. ఇక మన ఇద్దరిని ఎవ్వరూ ఆపలేరు. నువ్వు నేనా? మీ మిగతా రేంజర్లు అసూయపడరా? పడితే పడిని. వాళ్ళు నన్ను గెంటేశారు. ఓ, నువ్వేం చేశావు? నీ జార్డ్స్ని శుభ్రం చేయలేదా? కాదు, ఏవో కొన్ని జోర్స్ టెక్నాలజీ రహస్యాలను శత్రువులు కమ్మాను. డబ్బు అవసరమైంది. ఇంకా ఫ్రాంక్గా చెప్పాలంటే రేంజర్స్ అయినా పెద్దగా జీతం లేదు. నన్ను పిచ్చిదాన్ని చేస్తున్నావా? చూడు, అదేం కాదు. నీకంటూ ఓ ప్రత్యేకత ఉండాలని కోరుకునేదానివి. అయినా పెద్దగా శక్తివంతురాలివి కాదనుకో. నిజం చెప్పాలంటే నువ్వు చాలా అందగత్తివి. చాలా ఆపు, నేను పొంగిపోను. నువ్వు తెలివైన వాడివి, నాకు నచ్చావు. నేనైతే దాన్ని నమ్మకం అంటాను. అయినా నాతో కలిసి నువ్వేమీ సాధించలేవు. ఎందుకని? విల్ రూల్స్ అతిక్రమించుండొచ్చు ఒకటో,
2, 3 ఆ మాత్రానికి అతను మన శత్రువుగా భావించగలవా? ఇది సిల్లీగా లేదు. తన దగ్గర లోకాన్ని నాశనం చేయడానికి కావాల్సిన శక్తులున్నాయి. వెతికి చూద్దాంలే. దొరికిందా? ఇదేనా? ఇది కేవలం థర్మల్ బైవాల్ రెటికులేటింగ్ లేజర్ మాత్రమే. ఇప్పుడు ఇది నాది. థ్యాంక్స్. నీకు సంతోషమే అనుకుంటున్నాను, కానీ మన సంగతి ఏంటి? అడుగు అక్కడున్నాడు చూడండి. తను చెడ్డవాడిగా మారలేదు. ఎవరిని పట్టుకున్నాడో చూసారా? తనని పట్టుకొని మంచి పని చేసావు వెల్. పట్టుకున్నానా? మీరు పొరపాటు పడుతున్నారు. మేమిద్దరం ఒకటి. మమ్మల్ని ఎవరు పట్టుకున్నారు? డాడ్ చెప్పింది నిజమేనన్నమాట. నన్ను కనిపెట్టినందుకు చాలా సంతోషం. రండి రేంజర్స్. వచ్చి కాస్త సాయం చేయొచ్చుగా. ఐఎమ్ సారీ. మీ కుటుంబ తగాదాలు చూసి నేను సంతోషిస్తున్నాను. నన్ను వదిలేయి, ఓకే? చూస్తూ ఉండు. చాలా సంతోషం. నన్ను బయటికి తీసుకొచ్చావు మెరాట్రిక్స్. అతనెవరు? నేనే కాందార్. ఓడిపోవడానికి సిద్ధం కండి. ఏయ్, రా మెరాట్రిక్స్. మనం చేయాల్సిన పని చాలా ఉంది. ఏయ్, ఎక్కడికి వెళ్తున్నారు? రేంజర్స్ పరిస్థితి ఏంటి? వాళ్ళు ఓడిపోయారు. వాళ్ళ వల్ల ఏ ప్రయోజనం లేదు. ఇవాళ మీ అదృష్టం బాగుంది రేంజర్స్. వెల్, మనకి విల్ మీద ఏ అనుమానం ఉందో అది నిజమని తేలిపోయింది.
విల్ ఇంత నీచంగా మారతాడని నేను ఊహించలేదు. పందెం కాస్తే ఓడిపోయేదాన్నే. వీళ్ళ ఆమెతో ఉన్నాడంటే నేను నమ్మలేకపోతున్నాను. శత్రువుతో చేయగలపడానికి వాడికి మనసులా ఒప్పింది. ఏమంటున్నాడు? అదే మనిషి జీవితం. నిజంగా ఇతన్ని నమ్మొచ్చా? నమ్మకపోవడమా? 2 ఏళ్ల క్రితం వేరే గ్రహం మీద నేను ఒక సమస్యలో చిక్కుకున్నప్పుడు నన్ను రక్షించి తను ఇరుక్కుపోయాడు. ఆ క్రిస్టల్లోనే అతన్ని బంధించుంచారు, కానీ అతన్ని బయటికి తీసుకొచ్చే యంత్రాన్ని కనిపెట్టడానికి నాకు 2 ఏళ్లు పట్టింది. ఏది ఏవైనా నీకు థ్యాంక్స్ చెప్పానా? థ్యాంక్ యూ. ఆ మాటకొస్తే మేము నిన్ను నమ్మాలా? నేను ఊరికే అన్నాను. ఆగు, నిన్ను నువ్వు నిరూపించుకోవాలి. నిరూపించుకోవచ్చు, కానీ నేను అలసిపోయాను. నేను యుద్ధం చేసిన వాళ్ళందరూ నీ స్నేహితులని నాకు తెలుసు. అప్పుడే వాళ్ళని మట్టి కనిపించేవాడిని, కానీ అప్పుడే పవర్ రేంజర్స్ నాశనం చేసి నువ్వేంటో నిరూపించుకోవడానికి చాలా ఉత్సాహంగా ఉన్నావుగా. ఇప్పుడు ఏమైనా తెలుస్తోందా? విల్ దగ్గరున్న ట్రాకర్ ఇంప్రింట్ జాడ ఎక్కడా కనిపించట్లేదు. తను సిగ్నల్ ని ఎలా ఆపగలిగాడు? వీళ్ళేంటో నీకు తెలుసుగా, దారుంటే వదలడు, ఖచ్చితంగా వెతుకుతాడు. ఒక నిమిషం వెనక్కి వెళ్ళండి. అదిగో అక్కడ. ఆ సిగ్నల్ చాలా వీక్ గా ఉంది. కానీ అక్కడి నుంచే మొదలు పెట్టాలి. నాకు అటువైపు నుంచి సిగ్నల్ వస్తుంది. మీరందరూ చాలా తెలివైన వాళ్ళు. నిన్ను మాలో కలుపుకోవాలని వచ్చాం. హోప్ మీకు అర్థం కాలేదు కదూ? నా సిగ్నల్ మీకు అందేలా చేసింది నేనే. మీరు నన్ను కనిపెట్టలేదు. నేనే మిమ్మల్ని ఇక్కడికి రప్పించాను. ఇది మోసం. రెడీ రెడీ. అతను మంచివాడని చెప్పానుగా. మంచివాడైనంత మాత్రాన సరిపోదు. నీ ట్రాక్ అని కింద పడే అయిపోయింది. అవును, నిజమే. మీ కథ అయిపోయింది. ఇప్పుడు ఏం జరిగింది? మనం ఇక్కడికి ఎలా వచ్చాం? అక్కడ మనం ఎలా మాయమయ్యాం? నా చేతులు కుడివైపు ఉన్నాయా? విచిత్రంగా ఉంది. మీ ప్రశ్నలకు జవాబు నేను చెప్తాను. ఆఖరికి డాక్స్ కూడా. ముందు మీరందరూ ఓకేగా? నేను విల్ ట్రాకర్ని మార్చినందువల్లే మీరిక్కడికి వచ్చారు. ఎందుకు? ఎందుకంటే ఇతను విల్ కలిసి మన దగ్గర నిజం దాచారు, అంతేనా? అది ఎప్పుడు జరిగేదేగా రోజ్. అంటే విల్ మిరాతో కలవలేదా? కలవలేదు. విల్ మెరాట్రిక్స్ ర్యాంక్స్ ని ఇన్ఫిల్ట్రేట్ చేసి ఆమె ఇస్తాన్బుల్లో మన దగ్గర కాజేసిన హోవోని ఆమె సాయంతోనే తిరిగి పొందడానికే ఇదంతా చేశాడు. అది ఆమెనని మీకెలా తెలుసు? ఒకవేళ మోల్ట్రో ఫ్లూరేస్ అయితే ఎవరో ఒకరు వీధుల్లో ఆ రాక్షసుల్ని చూసేవారుగా. చక్కటి ఊహ మిస్టర్ హార్ట్ఫోర్డ్. అయితే మీరు నిజంగా విల్లని గెంటేయలేదా? లేదు, విల్ నన్ను బలవంతం మీద ఒప్పించి సాధిస్తానన్నాడు. మనమందరం కాస్త ఓపిక పట్టాలి, లేదంటే ఇతని ప్రాణానికే ప్రమాదం. ఇప్పటికీ మిరాట్రిక్స్కి విల్ ప్రవర్తన మీద నమ్మకం ఉందనుకుందాం. మీరు నమ్మినట్టే. నీ జుట్టేంటి అలా ఉంది? బానే ఉందే. ఎందుకు? నీ జుట్టు చూడ్డానికి చాలా అందంగా ఉంది. ఖచ్చితంగా మనం వెతికే మణి కూడా నీ అందం ముందు ఎందుకు పనికిరాదు. నిజమా? ఒక్కొక్కరు పొగడుకుంటూ కూర్చోవడం నాకు ఇష్టం లేదు. అక్కడ మన పనులు ఆగిపోయాయి. అవును, నిజమే. నువ్వు వెళ్ళి హోవోని తీసుకురా. హే, అందరూ ఇలా రండి. నాకేదో ఇండికేషన్ వస్తోంది. అదేదో మిషన్ శబ్దం అయినట్టుంది. కాదు, అది రిథమిక్గా ఉంది. ఇది మార్స్ కోడ్. బహుశా విల్ దగ్గర నుంచి మెసేజ్ వస్తుందేమో. మోర్స్ కోడ్ అంటే మీకేమైనా తెలుసా? ఏమో సరిగా తెలీదు. మిస్టర్ హార్ట్ఫోర్డ్ చెప్పింది నిజం. ఆమె దగ్గరే హో ఉంది. వెనక త్వరగా రండి.
ఏం చేస్తున్నావు? ఊరికే ఆలోచిస్తున్నాను. నీకు తెలుసా, మన మెదడులో కొన్ని పాటలు మెదులుతూ ఉంటాయి కానీ బయటికి రావు. అవి రప్పించే ప్రయత్నం చేస్తున్నాను అంతే. ఏదో తేడాగా ఉంది. ఇంకొక తప్పు చేసినట్టు తెలిస్తే నువ్వు ఉండవు. సూర్యుని చూసే విధంగా సరిగ్గా ఉంచాలి. ఇక్కడ అది త్వరగా అది మనల్ని టోరు వజ్రం దగ్గరకు తీసుకెళ్తుంది. అక్కడే ఆగిపోండి. రేంజర్స్, నువ్వు వాళ్ళని నాశనం చేయలేదా? నన్ను మోసం చేశావు. ముందే అనుకున్నాను. నువ్వు డాక్స్ ని మోసం చేసావుగా. నీకు మానవ సూత్రం తెలియదు అనుకుంటా మీరా ట్రిక్స్. ఓవో వెనక నువ్వు వెళ్ళు, నేను వెళ్తా యుద్ధం చేసి వస్తాను. నువ్వు చెప్పినట్టే చేస్తాను. మీరు మీరా ట్రిక్స్ వెనక వెళ్ళండి. క్యాంప్ డోర్ ని నాకు వదిలేయండి. అలాగే స్నాక్స్ తినే టైం అయిందా? నా టైం వేస్ట్ చేయకండి రేంజర్స్. వాళ్ళ సంగతి చూడు. ఎంతంటే భయమా? అద్దరు కొట్టేసావు విల్. ఇది నువ్వు అనుకున్నంత సులభం కాదు. నేను వజ్రాలను తీసుకోవాలి. నీకేం కాలేదుగా? డిఫెండర్ బెస్ట్. టర్బో బ్లాస్టర్. ట్రై లేజర్. ఆపరేషన్ ఓవర్డ్రైవ్. ఫైర్. మేలుకో యుద్ధ వీరుడా, మేలుకో. స్పెన్సర్, డ్రైవ్ మ్యాక్స్ పంపు.
Train driver, activate! సాధించాలి. ఇక మనం వెళ్ళటానికి దేన్నైనా పట్టుకోవాలి. టాటా బిగ్ బాస్ ఎది ఆను ఎస్, ఇది నాది. డ్రైవ్ మ్యాక్స్ మెగాజోన్ కంబైన్. మనం దీన్ని పూర్తి చేద్దాం. ఫైర్! గుడ్ షాట్. ఈ దుర్మార్గుణ్ణి అంతం చేద్దాం. వాళ్ళు చాలా శక్తివంతులు. నేను వాళ్ళని తక్కువ అంచనా వేశాను. మరోసారి ఇలా జరగదు. గుడ్. ఇప్పుడు నీ సాయం కావాలి. హో, నాకు ఈ ఉపాయం చెప్పింది. ఇది ఖచ్చితంగా టోరో వజ్రం దగ్గరకు తీసుకెళ్తుంది. కానీ నా దురదృష్టం కొద్దీ ఈ అక్షరాలు నాకు అర్థం కావట్లేదు. www.toonworldtamil.com